నమస్తే అండి, వెల్కమ్ టు మోడర్న్ పోయెట్ మాధురీస్ కిచెన్. పెసరపప్పు పచ్చడి. పెసరపప్పు పచ్చళ్ళు రెండు రకాలు చేసుకుంటాం కదా. ఇది పచ్చి పచ్చడి, చాలా ఈజీగా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. ముఖ్యంగా ఉపవాసాలు ఉండి నెక్స్ట్ డే తింటారు కదా, ద్వాదశి అలా, వాటికి కూడా చాలా మంచి మెడిసిన్ లాంటి పచ్చడి అన్నమాట. నానమ్మ ఎక్కువ చేసుకునేవారు. అది ఈరోజు మీకు చేసి చూపించబోతున్నాను. ముందుగా మనకు కావాల్సిన పెసరపప్పుని ఒక 1/2 అవర్ నానబెట్టుకుని, మరీ ఎక్కువ నానక్కర్లేదండి, 1/2 అవర్ నానబెట్టుకుని పక్కన పెట్టుకుని, దానికి సరిపడా ఒక కప్పు పెసరపప్పుకి 1/2 స్పూన్ జీలకర్ర, తగినంత ఎండుమిరపకాయలు అయితే ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు అయితే పచ్చిమిరపకాయలు, ఏవి కూడా వేపాల్సిన అవసరం లేదండి. రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా ఇంగువ. దీనికి ఇంగువ టేస్ట్ బాగుంటుంది వెల్లుల్లి కన్నా. పులుపుకి నిమ్మరసం, అంతేనండి. ముందుగా మిక్సీలో అయితే మిక్సీలో పచ్చిమిర్చి జీలకర్ర వేసేసుకుని బాగా ఇది మొత్తం రుబ్బిన తర్వాత అప్పుడు పప్పు వేసుకోవాలి. వేయించిన పచ్చడికి అయితే మటుకు నిమ్మకాయ బదులు చింతపండు వేసుకోవాలి. ఇవన్నీ కూడా దోరగా వేయించుకొని చేసుకోవాలి. ఇది ఓన్లీ పచ్చి పచ్చడి. ఇది ప్రోబయోటిక్ అంటున్నారు కదండి ఇప్పుడు ఎక్కువ, ఆ టైప్కి కూడా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. నలిగిపోయినాయి. ఇప్పుడు పెసరపప్పు కూడా వేసి సరిపడా ఉప్పు, కాస్త ఇంగువ వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. మిక్సీలో అయితే మటుకు కాస్త బరకగా రుబ్బుకోండి. మరీ మెత్తగా రుబ్బితే ఏమవుతుందంటే చట్నీలాగా అయిపోతుంది. చట్నీలా కాదు, ఇది పచ్చళ్ళ బాగుంటుంది అన్నమాట. ఇది ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ వేడి అన్నంలో చాలా బాగుంటుందని ఇది అప్పటికప్పుడు చేసుకునేదండి. పొద్దున్న చేస్తే సాయంత్రం వరకే నిల్వ ఉంటుంది. తర్వాత కాస్త మిగిలితే రొట్టెలో వేసుకుని అది కూడా తినొచ్చు మనం. ఇలా నలిగిపోయింది కదా, కాస్త నిమ్మరసం. ఇలా పచ్చి పచ్చడికి నిమ్మరసం వేసుకోవాలండి. మనం పెసరపప్పు వేయించేసిన దానికి మట్టుకి చింతపండు వేసుకోవాలి. అంతే అండి, టేస్టీ కమ్మనైన పెసరపప్పు పచ్చి పచ్చడి. ఇది నాన్నమ్మ చాలా ఎక్కువ చేసుకునేవారు. ఆవిడ ఏకాదశి చేసిన తర్వాత మరుసటి రోజు ద్వాదశి భోజనాలకి ఉసిరి పచ్చడితో పాటు ఇది కూడా టేస్ట్ చూపించేవారు. ఎందుకో గుర్తొచ్చి చేశాను. నచ్చిన వాళ్ళు ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా చెప్పండి. కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.